నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిగ గ్రామానికి చెందిన మాజీ మంత్రి ఆనం కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి టీడీపీ నాయకులు పోలిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రామనారాయణ రెడ్డి ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు. పోలిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామనారాయణ రెడ్డిని చూడగానే పోలిరెడ్డి దుఃఖానికి లోనయ్యారు. అధైర్యపడవద్దు, నీకు నేను ఉన్నాను, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గాలిపాలెంకి చెందిన ఓరుగుంట సుబ్బానాయుడు ఇటీవల మృతి చెందారు. ఆయన ఉత్తర క్రియలకు ఆనం హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి, నారాయణరెడ్డి, చీర్ల వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు. ఏం లేదు, ధైర్యం ఏం కాదులే. ఆయన ఉన్నప్పుడు వచ్చాయట, అవునా? అవును, 40 ఏళ్ళు అయింది వచ్చి. నువ్వు ఊరిని బాధపడకూడదు, సరేనా? తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.